లేదు. ప్రభుత్వం రకరకాల డీజీపీ నుంచి కూడా రకరకాల స్పందన వస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు కూడా లేఖ రాశారనుకోండి, ఏం చెప్తారో చూడాలి మరి. కానీ పక్క రాష్ట్రంలో కూడా సెక్యూరిటీని కల్పించినప్పుడు ఈ రాష్ట్రంలో ఆవిడ ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా అయిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ అనేది అవసరం అవుతుంది. పైగా ఆవిడ మీద రకరకాల ఆరోపణలు వీరు కూడా చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆవిడని ట్రోల్ చేస్తూ ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఆవిడ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ముందుగా మీకు నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. అసలు మన మన రాష్ట్రంలో లేఖలు రాసుకోవడమే సరిపోతుంది మనకి. అంటే డీజీపీ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆవిడ పురంధేశ్వరి గారు కానీ, బీజేపీ ప్రెసిడెంట్, అలాగే ఇప్పుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ వచ్చి షర్మిల గారు, వీళ్ళిద్దరూ మహిళలే. కానీ భద్రతా విషయంలో ఎన్నిసార్లు పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీని, హెడ్ ఆఫ్ ద పోలీస్ ని మనం ఎన్నిసార్లు వీళ్ళు లేఖలు రాసినా కూడా భద్రత పెంచే విషయం అయితే లేదు. కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా సరైన భద్రత కల్పించలేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం అయినా చేయని వాళ్ళని ముందుగానే కట్టడి చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, ఏదైనా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని మనం ప్రకటన చేయంగానే ముందు అర్జెంట్ గా వెళ్ళిపోయి కార్యకర్తలు కూడా వెళ్ళి పోలీసులు హౌస్ అరెస్టులు చేసి ఒక నిర్బంధ దూరంలో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు రక్షణ కోసం మనకి యంత్రాంగాన్ని పెంచుతారంటారా? అసలు మనం స్వశక్తిగా ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో చూశారు. పోలీసు ఉన్నతాధికారే ఆయన్ని ఎలాగా వెహికల్లో బలవంతంగా ఫోర్స్ఫుల్ గా కూర్చోబెట్టారు. జనాలకి నమస్కారం చేస్తున్నా కూడా చేయడానికి వీల్లేదు, చెయ్యడానికి వీల్లేదు, నమస్కారం పెట్టడానికి వీల్లేదు, నిలబడటానికి వీల్లేదు, కూర్చోడానికి వీల్లేదు, మీరు తిరగడానికి వీల్లేదు అని చెప్పి ఎన్ని ఆంక్షలు పెట్టి పోలీస్ యంత్రాంగం ఆయన నిర్బంధించిందో మనం చూస్తానే ఉన్నాం. జనసేన అప్పుడు ఏమన్నా అధ్యక్షుల వారు ఏమన్నా టెర్రరిస్ట్ లాగా ఏమన్నా కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నారా అంటే, అసలు జనవాణి అని ప్రజా సమస్యలు వినడానికి వెళ్ళారు. ఇన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలు, ప్రజలు ర్యాలీగా స్వాగతిస్తే దాన్ని కూడా కరెంట్లు ఆపేసి మొబైల్ లైట్లు వెలుగులో ర్యాలీ చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనకు ఆ దౌర్భాగ్యం. ఏదైనా ఒక సభ నిర్వహించాలన్నా సరైన పర్మిషన్స్ కోసం అప్లై చేసుకున్నా లిమిటెడ్ గా చాలా తక్కువ మంది పోలీసులను పంపించేవాళ్ళు. చాలా తక్కువ మంది కిరాయి మూకలు ఆ సభల్లో చొరబడి దాడులు చేయడానికి నానా యత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అంటే సొంత సీఎం గారి చెల్లెలు. ఆయన గుట్టంతా ఆయన పిలకంతా ఆమె చేతిలో ఉంది. ఆవిడ బాబాయ్ గొడ్డల పోటు గురించి ఎక్కడ బయటికి మాట్లాడిద్దో, లేకపోతే ఆయన చిదంబర రహస్యాలు ఏమేమి బయటికి ఇప్పిద్దో అని చెప్పి గుండెల్లో వాళ్ళకి రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఆవిడ నోరు తెరిస్తే వీళ్ళు కథం వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్. జగన్మోహన్ రెడ్డి గారి బండారం మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వరకు అయితే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయట్లేదు, విధానాల పరంగానే మాట్లాడుతుంది. దానికే తడిసిపోతుంది వీళ్ళకి. ఇంకా ఆవిడ కనుక వ్యక్తిగత దాడి మొదలు పెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి రోజులు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నోరు తెరవకుండా ఉండాలంటే ఆవిడని నయానో భయానో. కానీ ఆవిడ మీద మాత్రం వ్యక్తిగతంగా విమర్శలు చేపిస్తున్నారు కదా. అదే సొంత చెల్లెల మీద, వ్యక్తిత్వం మీద, ఆవిడ పెళ్లిళ్ళ గురించి దగ్గర నుంచి వాళ్ళ బావగారు గురించి అంతే ఇంకా మొదలు పెట్టేశారనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా నీలి కూలి మీడియా ముందు ఉన్న పళ్ళంగా పడిపోతుంది. అది చెల్లె, తల్లె, భార్యనా అని ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి అనేది సోషల్ మీడియాలో జరిగిద్ది అనడానికి సొంత చెల్లైన షర్మిల గారే ఉదాహరణ. ఇప్పుడు రాజకీయాల్లో ఒకే కుటుంబంలో వివిధ పార్టీల్లో ఉండడం సహజం. వివిధ పార్టీల్లో ఉండడం సహజం అయినప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఆరోపణలు, విమర్శలు చేయడం సహజం. అది రాజకీయంగా తీసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా తీసుకొని ఆవిడని కట్టడి చేయాలంటూ ఆవిడకి ఇచ్చిన ఏదైతే ప్రొటెక్షన్ ఉందో దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయడం అంటే నీచ బుద్ధిని, కుసంస్కారాన్ని తెలియజేస్తుంది. ఒక మహిళ ఆవిడ ఇప్పుడు దిశ చట్టం తెచ్చి మేము మహిళలకి పెద్ద ఎత్తున మేము భద్రత కల్పిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు
స్వయాన సొంత చెల్లికే భద్రత తగ్గించారు అంటే ఈ రకంగా చూసుకుంటే సామాన్య మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలో భద్రత ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఉమ్, ఎంత మాత్రం భద్రత ఉంటే 33,000 మంది మహిళలు మిస్ అయిపోతే అతిగతి లేదు, గంటకో రేపు జరుగుతుంటే అతిగతి లేదు, ఒక రేపేగా 2 రేపులేగా అని రోజా మాట్లాడుతుంది. ఒక రేపుకే రాద్ధాంతం చేస్తున్నారని, ఆవిడేమో హోంమంత్రిగా ఉన్న వనిత గారేమో రేపు కోసం రాలేదు, దొంగతనానికి వచ్చి రేపు చేశారని చెప్తుంది. ఇలాగా వాళ్ళకి చాలా మహిళా భద్రత మీద చాలా చిన్న చూపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మహిళల పట్ల, మహిళా భద్రత పట్ల, చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి, రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటి అనేది చాలా అదే స్పష్టం. శివపార్వతి గారు, మాటలు కోటలు దాడతాయి, చేతలు మాత్రం శూన్యంగా ఉంటాయి. అవును, అది చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతం లేదు. ఆ విషయాన్నే షర్మిల బయట పెడుతుంది. ఆ రోజు అంతా ప్రగల్భాలు పలికావు కదా ఏంటి అని అడిగింది. అదే విషయాన్ని మన ప్రతిపక్షాలందరూ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా 4.5 సంవత్సరాల నుంచి నిలదీస్తున్నారు. హోదా అన్నావు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడో, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది, శివపార్వతి గారు డిస్కస్ చేద్దాము. ఒకసారి సాహిబ్ గారితో మాట్లాడిన తర్వాత వారి వాయిస్ తీసుకున్నాక మీ దగ్గరకు వస్తాను. సాహిబ్ గారు,